our event, sir. Thank you for taking time and coming here. Sir, middle ki rara. చైతన్య మా భీమవరం అబ్బాయి, అలాగే హీరో కూడా మా భీమవరం అబ్బాయి. RX 100 తర్వాత నేను చైతన్యాన్ని మా ఇంటి దగ్గర కలిసినప్పుడు చాలా అంటే అతని పద్ధతి, అతని నేరేషను, ఆ భాష మీద అతనికున్న అవగాహన అన్నీ చూసి మళ్ళీ ఒక మంచి త్రివిక్రమ్ గారిలాగా తయారయ్యి పొటెన్షియల్ ఉంది ఈ అబ్బాయికి అని చెప్పి అనుకున్నా. అప్పుడు ఐటీలోనే ఉన్నాడు తను. ఆ తర్వాత ఒకసారి వచ్చి సడన్గా నేను ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో దిగుతున్నాను అంటే, మరి 1-2 సార్లు ఆలోచించుకోమా అని చెప్పి కూడా నేను అతనికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3వసారి వచ్చినప్పుడు సినిమా మొదలుపెట్టేశానని చెప్పి తను చెప్పాడు. చాలా, ఎందుకంటే అంత ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్తో, కమిట్మెంట్తో అతను అలా చేయాలనుకుంటే, అంటే ఇండస్ట్రీ గురించి నా చిన్నతనం నుంచి కూడా నేను సినిమాలు బాగా చూసేవాడిని. ఇక్కడున్న రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యశోదా కృష్ణలో యూ యాక్టెడ్ యాజ్ కృష్ణ కదా. కానీ అప్పుడు ఆ సినిమా వచ్చి 51 years అయింది. బట్ యూ ఆర్ గ్రోన్ అప్ మేబీ బై 5-6 years since then, that's all. You are looking, yeah. So you did not grow much from that film in terms of looks. In terms of looks, you don't look like their mother and all. You said they are my kids and all, but you look like their younger sister. Good. Keep. బలవంతంగా చేస్తున్నారు. సో ఈ మొన్న నాకు ఈ టీజర్ చూపెట్టడం జరిగింది. ఫస్ట్ ఐ మస్ట్ గివ్ మార్క్స్ టు, నేను చైతన్యకి చెప్పా, ఫోటోగ్రాఫర్ ఆవిడయ్యా చాలా బ్రహ్మాండంగా చేశాడని చెప్పి. ఐ స్పోక్ అబౌట్ యూ అమ్మ. చాలా చాలా బాగా ఆ విజువల్స్ అన్నీ చాలా హై అండ్ విజువల్స్ లాగా, చాలా రిచ్ ఫిలిం లాగా ఉంది. అంటే ఫోటోగ్రాఫర్ గురించి తను చెప్పాడు. హీరో చక్కగా ఉన్నాడు, హీరోయిన్స్ బాగున్నారు. ఆ హీరో క్యారెక్టర్ అంటే నేను పూర్తిగా సినిమా స్టోరీ అంతా అడగలేదు, చూద్దామని. బట్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట హీరో. 2 అమ్మాయిలు, మరి 2 బాగున్నారన్నా లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఈ అమ్మాయికి చెప్పేది ఈ అమ్మాయికి చెప్తున్నాడు, అమ్మాయికి చెప్పేది అమ్మాయికి చెప్తున్నాడు. ఇది ట్రూ స్టోరీ అంటే డెఫినెట్గా చాలామంది ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి అబ్బాయి అమ్మాయి పరిస్థితి కూడా మోరల్లెస్ అలాగే ఉంది. కాబట్టి ఎవరిని చూస్ చేసుకోవాలో డెఫినెట్గా యూత్కి ఇది ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే సినిమా అనే నాకు అనిపించింది. దానికి తోడు ఇప్పుడు ట్రూ స్టోరీ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఐ విష్, ఎందుకంటే అతని కష్టం, అతని తపన మామూలుగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి రెవెన్యూ రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచి సినిమా అయితే అవుతుంది. థియేటర్లో కన్నా ఓటీటీలో ఖచ్చితంగా, థియేటర్లో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ ఓటీటీలో ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీల్ అయితే ఉంటుంది అన్న నమ్మకం ఆ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ ఫంక్షన్ కూడా పెట్టాలి అన్నప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న కష్టంగా ఉంది. ఎందుకమ్మా మా ఇంట్లో పెట్టేసుకోమని చెప్పా. సో చెప్తే, లేదండి ప్రసాద్ ల్యాబ్లో ఇదిగో ఇలాగా. ఎప్పుడు కూడా స్నేహానికి మంచి డెఫినేషన్ వీళ్ళిద్దరూ, రోహిత్ విష్ణు
విష్ణు కూడా మా గోదావరి అబ్బాయి. చాలా ఈ మధ్యన టెన్షన్ ఉంటే ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, ఇప్పుడు మా గోదావరి అబ్బాయి విష్ణు సినిమా చూస్తే టెన్షన్లు అన్నీ కూడా మర్చిపోతాం. మొన్న నువ్వు తను వెన్నెల కిషోర్ కుల్ ఫ్రెండ్స్ కింద యాక్ట్ చేశారు. సింగిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది చివరిలో ఆ సింగిల్ 2 అని చెప్పి చూశాను. మరి అది ఎప్పుడు చేస్తాడో, హీరోగా చాలా ఓవర్ బిజీ అయిపోయాడు. ఆ సింగిల్ 2 కోసం ఎదురు చూస్తారా. ఎందుకంటే మనం అంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు